హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మ. ఉద్దానంలో జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీఛార్జ్ సెంటర్ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ సుజల వాటర్ పథకం కింద ఉద్దానానికి వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, అవి ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన చంద్రబాబును ఉద్దేశించి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కావచ్చు, చాలా హాట్ టాపిక్లే, హాట్ కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? ఈ హాట్ కామెంట్స్ చేయడం అనేటువంటిది గత 400 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. మరి మనం వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల కింద 2 ప్రధానమైనటువంటి సమస్యలు గత 25-30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మరి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్దానంలోనేమో కిడ్నీ సమస్యలు, తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోనేమో ఫ్లోరిన్ సమస్య, 2 రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యకైతే ఒక శాశ్వత పరిష్కారం దొరికింది, సంతోషించదగ్గ విషయం. వాళ్ళందరికీ వాటర్ సప్లై చేయడం, 700 కోట్ల రూపాయలతోటి పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయడము, ఫిల్టర్డ్ వాటర్ ఇవ్వడము, రీసెర్చ్ సెంటర్ పెట్టడము. ఐ థింక్ 100 బెడ్ కెపాసిటీ అనుకుంటాను, 200. దానికి ఆపరేషన్ థియేటర్ ఉంది, ఐసీ యూనిట్స్ ఉన్నాయి, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ పెట్టారు. దెన్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ ఎక్స్రేస్ లాంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ సిటీ స్కాన్, కలర్ డోప్లర్స్ ఎట్సెట్రా అన్ని కూడా పెట్టారు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. మనము మంచినే చెప్పుకోవాలి, చెడునే చెప్పుకోవాలి. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందామా. సరే, ఇంక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో పనికిమాలిన కామెంట్స్ చేస్తూ ఉంటారు, వదిలే దాని గురించి. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చేసింది లేదు, సచ్చింది లేదు, కానీ డబ్బాల మడుగు బాగానే కొట్టుకుంటారని చెప్పి ఆయన రాయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అంటే ఏ పని చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అన్నటువంటిది $1 బిలియన్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది న్యాయమా, ధర్మమా అనేటువంటి ఇంత నీచమైనటువంటి నికృష్ట దరిద్ర దిక్కుమాలినటువంటి జర్నలిజాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే, అది వాడు జర్నలిస్ట్ కనుక అయినట్టయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్న, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, TV5 సాంబశివరావు, ఈనాడు రామోజీరావు గారు అయిపోయారనమాట. సరే, ఏదో ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన నేను నమ్మరనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ వాజ్ హ్యాపెన్. ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన దాన్ని ఒప్పుకోవాల్సిందే. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ నల్గొండకు సంబంధించిన ఫ్లోరిన్ సమస్యను కూడా ఒక శాశ్వత పరిష్కార మార్గం కనుక్కుంటారేమో, చూద్దామో, జరగాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు పాపం ఇంతకుముందు ఒకసారి ఇక్కడి నుంచి దోగాడుకుంటూ ఢిల్లీ దాకా పోయారయ్యా. అవును సార్, రాష్ట్రపతి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా కానీ దానికి పరిష్కార మార్గం దొరకలా. కృష్ణానది పక్కనే ఉంటుంది, కృష్ణానది లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది మిర్యాలగూడ పక్క నుంచే పోతుంది. అక్కడి నుంచి వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మరి ఎందుకు చేయలేదు అనేసి అంటే, చేయలేదు అంతే, దట్స్ ఆల్. ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాడు, 700 కోట్లు ఖర్చు పెట్టాడు, హాస్పిటల్ కూడా వచ్చింది, మంచిదే. కానీ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు అలా మాట్లాడతారు ఏమిటి? న్యాయమా, ధర్మమా అనేటువంటి ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. సరే, ఇక మిగిలినటువంటి రాజకీయ కామెంట్స్ అన్నీ ఉంటాయి. ఏది స్టారు, సూపర్ స్టారు, పవర్ స్టారు, ప్యాకేజీ స్టారు, పెళ్ళిళ్ళ స్టారు, ఇవన్నీ మామూలే. ఏదో ఎత్తిప్రాసల ప్రాకులాటనుకో, వదిలేయి. అందులో ఎలక్షన్స్ ఇంకొక 3 నెలలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఉధృతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదని అదే పనిగా అంటారు అమర్. ఏంది బా, నిజంగానే ఇంత చేట అసలు పరిశ్రమలు రావడం లేదు అంటున్నారు. నిజంగానే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవా అని చెప్పి నేను లిస్టు తీశాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయని లిస్టు తీస్తే చాలా పరిశ్రమలు వచ్చాయి. ఓకే, వైజాగ్లో వచ్చాయి, తిరుపతిలో వచ్చాయి, ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా వచ్చాయి. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. అదొక పెద్ద లిస్టే ఉంది. అది టైం సరిపోదు కాబట్టి నేను చూపించడం లేదు. ఎవరైనా కనుక కావాలనే పని అయితే చూసుకోవచ్చు, అది దొరుకుతాయి. FDI ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే వచ్చాయి. GDP పెరిగిన మాట వాస్తవమే. వాస్తవాలు మాట్లాడుకుందాం, ఉన్నట్టు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్, లంచగొండితనం అనేటువంటిది
అంతకుముందు ఉన్నప్పటితో కంపేర్ చేసుకుంటే చాలా తగ్గింది. ఓకే. రేట్లు పెద్దగా పెరగలేదు. అందరికీ కూడాను కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయించాడు ఆయన, ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉండేటువంటి అన్నీ కూడా ట్రైనింగ్ కోసం ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. హైటెక్ సిటీ అనేటువంటిది పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి స్కీము, ముందు ఉండి నడిపించినటువంటిది జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, అంకయ్య చౌదరి గారు, ఎస్టీపీకి ఆడిటర్గా కొంతవరకు నా పాత్ర. కానీ హెడ్ అంటే మటుకు చంద్రబాబు నాయుడేగా, అంతేగా, ఒప్పుకోవాలి కదండి. మరి దాన్ని ఒప్పుకున్నప్పుడు దీన్ని కూడా ఒప్పుకోవాలి, ఉద్దానందాన్ని కూడా ఒప్పుకోవాలి. అవును సార్. వేరే వాళ్ళు చేసినవి కూడా నేనే చేసేసానని చెప్పి వీళ్ళు వేసుకుంటారేంటి? ప్రజల విజ్ఞతకు వదిలేద్దామా. ఇప్పుడు అలాగే వెలిగొండకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అంతే. ఒక సొరంగం తవ్వారు, రెండో సొరంగం కూడా తవ్వారు, నీళ్లు వదిలేరు. అది మేము చేసాము, చివరిలో వచ్చి 4 ఇటుకరాలు తీసేసి వీళ్ళు చేశారు, వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారంటారు. ప్రజలని వీళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రజలు పిచ్చోడులాగా కనపడుతున్నారు. వీళ్ళకి ప్రజలు పిచ్చివాళ్ళు, తిక్కల వాళ్ళు, డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు అనేటువంటి భావన అనమాట వీళ్ళకి. అందుకనే 23 వచ్చినాయి. ఓకే. చేసిందని ఒప్పుకోవాలి. ఏ గవర్నమెంట్ చేసినా సరే చేస్తే ఇది మంచి పని చేశారు, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పాలి. ఏనాడన్నా చంద్రబాబు నాయుడు పెట్రోలు డీజిల్ మీద ప్రైస్ల గురించి మాట్లాడాడయా? మన పక్కన ఉండండి, కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ తెలంగాణలో, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 రూపాయలు ఎక్కువ పెట్రోల్ డీజిల్కి. దాని గురించి మాట్లాడవచ్చు కదా. 5-6 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద రేటు కనుక తగ్గించినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఇవాళ రేపు అపార్ట్మెంట్స్లో బట్టలు ఐరన్ చేసేటువంటి వాళ్ళకు కూడాను మోపిడో ఏదో ఒక బండి ఉంది. రోజుకు 1 లీటర్ చొప్పున నెలకు 30 లీటర్లు వాడారన్నా కానీ నువ్వు 5 రూపాయలు కన్నా తగ్గిస్తే 150 రూపాయలు సేవ్ అవుతుందిగా. అంతేగా. ఆ 150 రూపాయలు పెట్టి వాడు టూత్పేస్ట్, సబ్బు కానీ కొనుక్కుంటే దాని మీద మళ్ళీ జీఎస్టీ వస్తుందిగా. అవును. నువ్వు ఇచ్చినట్టు కన్సెషన్ 5 రూపాయల్లో మళ్ళీ 2 రూపాయలు తిరిగి నీకు ట్యాక్సుల రూపంలో వస్తాయి. నెట్ 3 రూపాయలే. అది గవర్నమెంట్స్ ఎందుకు చేయట్లేదు? చేయరు. మరి చంద్రబాబు నాయుడు అడగాలి కదా దాని గురించి. ఏనాడన్నా అడిగాడా? అడగలేదు కదా. ఇట్లా కనుక చెప్పుకుంటూ కనుక పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఉద్దానము సమస్యకి ఒక శాశ్వత పరిష్కార మార్గము ఆనందించదగ్గ విషయం. ఇంకా ఏమైనా కావాలా దీనికి సంబంధించి? కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయాలు ఎందుకు అడగలేదు అనేది పక్కన పెడితే ఈరోజు ఒక కొత్త విషయం అడుగుతున్నారు ఆయన. టీడీపీ వైసీపీలో స్థానచలనం అంటే ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఇంకో చోట కూడా వెళ్ళి పోటీ చేస్తారా? ఇటువంటిది నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కడ చూడలేదు. నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు నియమిస్తారా? ఆ అభ్యర్థులు మారుస్తారా? వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళకి ఎందుకు గురుగారు? ఈయనకేం సంబంధం? అసలు ఈయన పార్టీ గురించి మాట్లాడుకోవాలి కదా. అసందర్భ ప్రలాపన అంటే తార్కాణం. ఆయన చేసిన పని ఏంటి? తిరుపతి దగ్గర ఉండేటువంటి చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయే కదా ఆయన కుప్పంకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఆయన ఇక్కడ కాదని కూడా ఇంకో చోట పోయి పోటీ చేశారు కదా. మరి అట్లాంటప్పుడు మరి ఈయన మాట అన్నప్పుడు ఆయన వేరే వాళ్ళని అడిగేటువంటి చేసినప్పుడు వేరే వాళ్ళని అడిగే అధికారం ఎక్కడ ఉంటుంది? రామారావు గారు చేయలేదా? అధికారం ఎట్లా? ఇందిరాగాంధీ చేయలేదా? ఇందిరాగాంధీ చేయలేదా? ఆయన పోయి పక్కన పోటీ చేసి ఆయనే నేను ఎప్పుడు చూడలేదంటూ అసలు ఇంకెంత ఎట్లా చూడాలంటారు? ఏదన్నా ఐ థింక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండి. 1995-96లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్కంపేరబుల్. ఎక్కడ మనం పోల్చుకోవడానికే వీల్లేదు. అందుకని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు 371 కోట్ల రూపాయల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ సామాన్యమైనవి కాదు కదా. 4000 పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఆయన్ని రిమైండ్కి పంపించి బెయిల్ ఇవ్వమంటే కూడాను ఇవ్వకుండా ఏమీ గతి లేక చివరికి ఆరోగ్య కారణాల మీద బయటకు వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ ఆఫీసులోకి వచ్చిన వాటి గురించి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఆంక్షల ప్రకారం ఇటువంటి మీటింగ్లు పెట్టకూడదు, మీడియాతో మాట్లాడకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నాయి కదా. అయినా కూడా ఆయన అలా మాట్లాడుతున్నారు అంటే ఏంది? ఆ ధైర్యం ఏందంటారు అసలు? ఏం చేస్తారు? నన్ను ఏం చేయలేరు. చేసినప్పుడు చూద్దాం. రామోజీరావు గారికి ఈయనకి పెద్ద తేడా ఏమి ఉండదు. రామోజీరావు గారు కూడా అంతే. 83 ఏళ్ళ పెద్ద మనిషి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారా అయింది, సాగినంతకాలం తాగుద్ది. ఈయన కూడా అదే. కానీ విరుగుడు కొరకే కదా. కానీ లాయర్లు చేయలేకపోవచ్చు, కోర్టులు చేయలేకపోవచ్చు, డాక్టర్లు చేయలేకపోవచ్చు, ఆర్కిటెక్ట్లు చేయలేకపోవచ్చు, ఇంజనీర్లు చేయలేకపోవచ్చు. కానీ
ప్రజల చేతిలో ఓటు అనేటువంటిది అయితే ఉంది కదా, ఉమ్, కొడితే పాతాళానికి పోతారు కదా. తెలంగాణలో ఏం జరిగిందో చూసాంగా, అవును సార్, ఆంధ్రప్రదేశ్లో 2019లో ఏం జరిగిందో చూసాంగా. అవును. మరి ఇంకంతకంటే ఏం కావాలి? ఉమ్, వీళ్ళు ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు ప్రజలు ఏమిది పిచ్చోళ్ళు తిక్కల బాగా ఏంది, డబ్బులు మోహన్ బారేస్తే ఓట్లు వేస్తారనుకుంటున్నారు. ఉమ్, డబ్బులు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, నేను ఇచ్చినా తీసుకుంటారు, ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. కానీ ఎవరికి ఓటు వేయాలి అనేటువంటిది ఆల్రెడీ డిసైడెడ్. ఉమ్, అది వీళ్ళు ఎంత చేటు చెప్పినా ఏమి చెప్పినా సంగతి సమాచారం చేసినప్పటికి కూడా మరి మనము 3 భాగాల కింద కనుక విభజిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, సార్, ఈ సరే ఇక భూభాగము అది మనం మార్చలేము, అది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ఒక 5 లక్షల ఓట్లు అనేవి పెరగచ్చు తగ్గచ్చు. ఆడవాళ్ళు ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓటర్ లిస్ట్ అనేది ఈ పాటికి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోద్ది. మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఎండ్కి మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది మనకు వస్తుంది. 175 కాన్స్టిట్యున్సీస్ ఎమ్మెల్యేస్, 25 కాన్స్టిట్యున్సీస్ ఎంపీసే ఉంటారు. అవును, అవి మారవు. ఉమ్, మరి అల్టిమేట్గా ప్రజల ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, నాకు తెలిసినంత వరకు యాజ్ ఆన్ టుడే అమర్, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఎస్ సార్, పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు. ఉమ్, అది అమ్మఒడి కానీ, రైతు భరోసా లాంటిది ప్రోగ్రాం కానీ, మరి ఆడవాళ్ళకి ఇచ్చేటువంటిది, వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో కానీ, పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం కానీ, ఉమ్, పోలవరానికి సంబంధించిన విషయాలు కానీ, ఉద్దానానికి సంబంధించిన విషయం మనకి ఈరోజు కళ్ళకే కనపడతా ఉంది. yes సో గురు. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళందరూ ఫుల్లీగా సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి తరఫునే ఉన్నారు. యాక్చువల్గా ఓట్లు వేసేది వాళ్ళే. ఉమ్, మన హైదరాబాద్ ఎలక్షన్లో చూసాం కదా మనము, 45% అటు హైదరాబాద్లో ఓటింగ్. అవును సార్, అంతకంటే దరిద్రమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఉమ్, అట్లనే ఇప్పుడు మనకి అమలాపురం, అలాగే ఇంకో ఇచ్చాపురం, అమలాపురం, తర్వాత ఈ కొన్ని టౌన్స్ ఉంటాయి కదా, ఏది ఇప్పుడు మాచర్ల, పిడుగురాళ్ళ ఇట్లాంటి టౌన్స్, అద్దంకి ఇలాంటి టౌన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మిక్స్డ్గా ఉంటుంది. ఉమ్, మిక్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడాను చాలా వరకు సాటిస్ఫాక్టరీగానే ఉన్నారు. ఓకే, అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళల్లో, చదువుకున్నటువంటి వాళ్ళల్లో అంత సాటిస్ఫాక్టరీగా లేరు వాళ్ళు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు మాకు ఓపీఎస్, జీపీఎస్, జీతాలు అవి ఇవి సంగతి సమాచారం అనేటువంటిది డిస్సాటిస్ఫాక్షన్. టీచర్స్లో ఏంటంటే మమ్మల్ని వచ్చి ఏరు ముద్ర ఏమంటున్నారు, మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు అనేది వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్. పోనీ వీళ్ళందరూ ఏమైనా పర్ఫెక్ట్గా ఉన్నారా? ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళితే ఇప్పుడు ఆన్లైన్లోనే చాలా పనులు జరిగిపోతున్నాయి. అయినా కానీ మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళక తప్పదు కొన్ని విషయాల్లో. అవును సార్, వెళ్ళినప్పుడు నువ్వు బర్త్ సర్టిఫికేట్ అంటే 500 అంటివి, డెత్ సర్టిఫికేట్ అంటే నువ్వు 500 రూపాయలు అనేసి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా 500 రూపాయలు అంటివి. అవును, ఇంత చేటు చేసిన తర్వాత కూడా మరి అది కంటిన్యూ చేయాలా చేయకూడదా అంటే అది జరగకూడదు. ఉమ్, అది ఎప్పుడైతే టైటన్ చేశారో ప్రభుత్వం వాళ్ళు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టి, వాళ్ళకి ఇన్కమ్ తగ్గేసరికి వ్యతిరేకత వస్తుంది అన్నమాట. ఓకే, ప్రజల్లోనేమో సానుకూలత వస్తుంది, వీళ్ళల్లోనే వ్యతిరేకత వస్తుంది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత బెదిరింపులు దిగుతారంటే ఒకసారి, అమర్ సార్, మాకు 65 లక్షల ఓట్లు ఉన్నాయి, మేమేమైనా చేయగలము అంటారు. ఉమ్, అంటే వాళ్ళ లెక్క ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో 5గురు ఉంటారు. అవును, అందరూ కూడా మేము చెప్పినట్టే వింటారు. అందుకని ఇంచుమించుగా 10, 12, 13 లక్షల మంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అగెనిస్టే. ఈ 65 లక్షల ఓట్లు అనేటువంటిది వేరే పార్టీకి కనుక వేస్తే జగన్మోహన్ రెడ్డికి 23 వస్తాయి. అది కూడా వస్తాయో రావో దిక్కుమాలిన క్యాలిక్యులేషన్ ఇది. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకో, మా ఇంట్లో కూడాను యాక్చువల్గా 5 ఓట్లు, అవునా? ఈ 5 ఓట్లలో పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి పిల్లలే 2 ఓట్లు పోయినాయి. నాది, మా మిస్సెస్ది, ప్లస్ మా ఇంకొక వాడిది. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓట్లు వేసింది మా ఇంట్లో 2 ఓట్లే. ఓకే, మా మిస్సెస్కి ఏమో బాగా రాలేకపోయింది కాబట్టి ఆమె ఓటే లేదు. నేను మా వాడు సేమ్ బూత్ పక్క కాబట్టి వెళ్ళి ఓటేసి వచ్చాం. మార్నింగ్ 8:56 ఓటేసాం. కానీ వీళ్ళ లెక్క నువ్వు దానికి చూడు రియల్గా ఎంత తేడా వస్తుందో. టీచర్స్ అందరు కూడాను స్కూళ్ళల్లో చదువు చెప్పడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఆ పని చేయాలి. దానికి కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో. అది వాళ్ళు కనుక 45-50 నిమిషాలకు క్లాస్లో కనుక పాఠం కనుక చెప్పాలంటే ఇంటి దగ్గర ఆ పాఠానికి సంబంధించిన నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని రావాలి. అవును, 90% ఆఫ్ ద పీపుల్ చేయరు. వీళ్ళందరూ కూడాను బయటికి వెళ్ళి షేర్ల వ్యాపారం,
2 రూపాయలు 3 రూపాయలకు వడ్డీలకు ఇచ్చిన డబ్బులు ఇంట్రెస్ట్లు కలెక్ట్ చేసుకునే వ్యాపారం, ఈ చిన్న చిన్న వ్యాపారాలని చాలా చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అనుకున్నారు, వీళ్ళందరూ కూడాను ఎవరి పేరు మీదనో ఒకళ్ళ పేరు మీద ఎస్టీడీ బూతులు పెట్టిండేవాళ్ళు. ఓకే, ఇట్లాంటి వ్యాపారాలన్నీ చేస్తారు. మా పేరు మీద లేవు కదండి అంటారు, కానీ చేసేది నువ్వేగా. అంతే కదా. మరి ఇది తప్ప కరెక్టా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. నువ్వు చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేసినప్పుడు నీ మీద రిస్ట్రిక్షన్లు పెట్టడంలో తప్పే ఉంది. అవును సార్. బెదిరింపులు దిగితే కుదరదు. ఇలాంటి పనులు చేశారని చెప్పి జయలలిత ఏం చేసిందో తెలిసిన 6,80,000 మంది ఎంప్లాయీస్ని స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ డిస్మిస్ చేసేసింది. ఎస్ సార్. డిస్మిస్ ఏకంగా, సస్పెండ్ కూడా కాదు. అవును. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో వయా మీడియాగా ఆట కాదులేండి ఇక్కలేండి సంగతి సంవత్సరం అంటే మళ్ళీ అందరినీ రిస్టోర్ చేశారు. ఇంకొక ఉదాహరణ చెప్పనా నీకు సార్. బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ 108 రోజులు స్ట్రైక్ చేశారు. ఓకే. తర్వాత మళ్ళీ అందరూ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చేసారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకు 108 రోజులు జీతం ఇవ్వండి అన్నారు. నేనేమన్నాడు ఆయన, మీరు పని చేయకుండా జీతం ఏందుగా, మీకు నీ జీతం ఇవ్వనన్నాడు. ఓకే. అప్పుడు మళ్ళీ అన్ని పార్టీలు కూర్చొని గవర్నర్ గారు వాళ్ళు కూర్చొని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది వచ్చి అవి అలా కాదులేండి, అది మరీ అన్యాయంగా ఉంటుందిలేండి, అయితే నాకు తెలిసి 50% శాలరీ ఏదో ఇచ్చారు అప్పుడు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడాను ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కనుక వేశారంటే మటుకు ఆ దెబ్బ పడిపోద్ది ఏదో ఒకటి. ఓకే. ఒక్కసారి వాళ్ళకి ఆ రుచి చూపించాలన్నమాట ఎలా ఉంటుందని. మేమేమైనా చేయగలమని చెప్పి అనుకుంటున్నారు, ఏమీ చేయలేరు మీరు. ఇష్టమైతే ఉద్యోగం చేయి, కష్టమైతే రిజైన్ చేసిపో. ఓపీఎస్ ఎత్తేస్తే ఎట్టండి మాకు అంటారు. దాని మూలకంగా ఏమవుతుందో తెలిసిన కొంతకాలం పోయిన తర్వాత మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను. సార్, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి జీతాలు ప్లస్ వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కనుక కలుపుకుంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం సరిపోదు. ఓకే. ఇంకొక 10 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. దేనికి? కేవలం వీళ్ళ పెన్షన్ల కన్నా జీతాలకు ఇవ్వడానికే 10 రూపాయలు అప్పు చేయాలి. ఓకే. ఇంకా నీ గవర్నమెంట్ని ఎట్ట నడుపుతావు, నువ్వు ఏమి డ్యాములు కడతావు, ఏమి రోడ్లు వేస్తావు, ఉన్న రోడ్లు ఏం బాగు చేస్తావు? అవును సార్. ఈ పెన్షన్ సిస్టమ్ మటుకు మార్చాలబ్బా. ఐఎమ్ వెరీ సారీ. నీకు 50,000 రూపాయలు జీతం వచ్చింది, 10,000 రూపాయలు తీసి నువ్వు సేవింగ్ చేసుకో, దాన్ని వేరే మ్యూచువల్ ఫండ్స్లోనో ఇంకో దాంట్లో పెట్టుకో. 2002 చట్టం అదే కదా. 40,000 రూపాయలే వాడుకో నువ్వు. నాకు అది కావాలి ఇది కావాలంటే ఎట్లా? కుదిరేటువంటి పని కాదు. మీకు ఓపీఎస్ కావాలంటే తీసుకోండి. ఓకే. దాని మూలకంగా ఇబ్బంది ఎవరు పడతారనేది కూడా మీరు ఆలోచించాలి. పిల్లలు ఇబ్బంది పడతారు. ఆ బర్డన్ అంతా కూడాను ఉద్యోగాలు చేసుకునేటువంటి పిల్లల మీద పడుతుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు. మీ పిల్లల మీద ఆ బర్డన్ పడుతుంది. ఓకే. ఒక రకంగా కనుక చెప్పాలంటే మీ పిల్లల కడుపు కొట్టినట్లు లెక్క మీరు. కానీ దయచేసి ఓపీఎస్లు జీపీఎస్ల గురించి పెద్దగా డిమాండ్ చేయకండి. ఐ థింక్ జీపీఎస్ దాంట్లో ఏదో కొత్తగా కొంచెం బాగానే ఇచ్చినట్టున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. బీ కంటెంటెడ్. గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న జీతాల కంటే జీతాలు ఇవ్వలేదు, ఓపీఎస్ అనేటువంటిది కుదరదు, మీ బెదిరింపులకి లొంగేటువంటి అవసరమే లేదు. ఇష్టమైతే ఉద్యోగం చేయి, కష్టమైతే మనీ. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప అన్నీ కూడా ఇవాళ రేపు ఆన్లైన్లో చేయొచ్చు. అవును సార్. ఇంకా అట్లా డౌన్ మీకు ఎంఆర్ఓలు ఎందుకు? ఎంఆర్ఓలు తహసీల్దార్లు వీళ్ళందరూ ఎందుకు? ల్యాండ్ కనుక కొలవాలంటే ల్యాండ్ సర్వేర్ ఉండాలి కాబట్టి అట్లాంటి ఉద్యోగాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ అనేటువంటిది 24 hours ఆన్ డ్యూటీ కాబట్టి తప్పదు, ఉండి తీరాల్సిందే. బట్ మిగిలినవన్నీ కూడా చాలా ఆన్లైన్లో చేయొచ్చుగా. అవును. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చుగా. మరి ఇంకా అట్లా ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా మరి మీ యంగ్స్టర్స్, ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి తగ్గుతాయే కానీ పెరగవు. డాక్టర్లు, టీచర్లు, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ ఇందులో మాత్రమే ఉంటారు. ఓకే. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు వాడు మాత్రమే ఉంటారు. ఇంతకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో డిఎస్సీలు జరిగినాయి, అవి జరిగినాయి, ఇది జరిగిన కోట్లకు వెళ్ళకండి, ఉపయోగం లేదు. పెన్షన్ అనేటువంటిది మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది, మీ పిల్లల మీద బర్డన్ పెడుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువ ఉండాలి ఇక మీదట. ఇంతకంటే గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేదు. ఇష్టమైతే పని చేయి, కష్టమైతే మరి. ఓకే. ఇది నా ఉద్దేశం. ప్రజలు నన్ను తిట్టుకున్నారేమో కానీ ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం మనం దాన్ని.